సార్, ఏపీలో అధికార టీడీపీలో అంటే రీసెంట్ టైమ్స్లో చాలా వివాదాలు, అంటే ఒక నాయకుడు ఇంకో నాయకుడిని విమర్శించడం, ఫ్లోర్ మీద విమర్శించారు. ఇప్పుడు విడిగా బయట కూడా వేరే వేదికల మీద కూడా ఒకరినొకరు విమర్శించుకోవడం ఇలా వినిపిస్తుంది. ఏంటి సార్, ఏం జరుగుతుంది? ఇది తీవ్రమైనదే ఏ రాజకీయ పార్టీలో అయినా, అందులో పాలక పార్టీలో. మీరు అడిగిన దానికి బహుశా తాజా ఉదాహరణ, తాజా విస్ఫోటనం కొలికపూడి శ్రీనివాసరావు, తిరువురు. ఆయన అంతకుముందు మీడియాలో ఎక్కువ కనిపించేవాళ్ళు. ఆయన అదే పనిగా తీసుకెళ్ళి అక్కడ చివరి నిమిషంలో ఉన్న వాళ్ళని సర్దుబాటు చేసి నిలబెట్టారు. కానీ ఆయనకు విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని చిన్నికి బొత్తిగా ఏదో పడని పరిస్థితి. ఆయన నిన్న రాత్రి హఠాత్తుగా కొలికపూడి శ్రీనివాసు ఒక తన దీంట్లో ప్రొఫైల్గా పెట్టి ఏమని, నేను 5 కోట్ల రూపాయలు ఇచ్చాను ఎంపీ చిన్నికి అని ఆరోపణ చేశాడు. ఇందులో 1.5 వరకు వివరాలు చెప్తున్నాను, మిగిలిన 3.5 కోట్ల వివరాల తర్వాత చెప్తాను. అంతకుముందు కూడా 3 సార్లు ఆయన స్థానిక నాయకుల మీద, పార్టీ నాయకత్వం మీద అసంతృప్తి వెలిబుచ్చటం, ఆరోపణలు చేయటం జరుగుతూ వచ్చింది. ఇప్పుడైతే ఆయన వాళ్ళకి సంబంధించిన మీడియాలో కూడా పిలిచారు. అక్కడికి వచ్చి పూర్తి ఇంకా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన అసలు పేకాట ఆడించటమే ఈ ఎంపీ గారి పని. ఈ ఎంపీ గారు ఏదో వ్యాపారాలు చేస్తారంటారు, కానీ వ్యాపారాలు ఢిల్లీలో పేకాట ఆడిస్తాడు, ఇక్కడ ఆడిస్తాడు, ఆ విధంగా మాత్రం ఆయన చేస్తున్నాడు. రెండోది, వైసీపీకి సంబంధించిన ఈ లిక్కర్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న రాజు కాసిరెడ్డి, ఈయన భార్య, వీళ్ళు డైరెక్టర్లుగా ఉండే ఒక కంపెనీ ఉంది. ఇవన్నీ ఇదివరకు అనుకున్నవి. అవన్నీ ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే వీటిని అధికారికంగా చెప్పటం. మూడోది, పార్టీ పదవులు ఇవ్వడానికి కూడా విపరీతంగా డబ్బులు తీసుకొని పదవులు ఇచ్చారు. రేషన్ మాఫియా, ఇసుక మాఫియా, ఇవన్నీ నడుస్తున్నాయి. మేము చెప్తుంటే వినడం లేదు. నేను స్థానిక నాయకులకు ఫిర్యాదు చేసినా ఎవరు ఖాతరు చేయలేదు. పెద్ద నాయకులకేమో సమయం ఉండదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఈ పద్ధతిలో బహుశా ప్రత్యర్థులు కూడా చేయలేనంత తీవ్రమైన ఆరోపణలు ఆయన చేశారు. ఇటువైపున ఎంపీ ఏమో, నేను అలా చిల్లర రాజకీయాలు చేయను, ఏదైనా ఉన్నా నా జేబులోంచి డబ్బులు ఖర్చు పెడతాను, ఈయన ఏదో మాట్లాడుతున్నాడు, వీటిని మా నాయకత్వం ఎలా చెప్తే అలా చేస్తాను అని ఆయన అక్కడికి క్లోజ్ చేస్తున్నాడు. నాయకత్వం ఏం చెప్తుంది అంటే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పిలిచాడు, రేపు పొద్దున నేను వెళ్ళి అక్కడ సంజాయిషి ఇస్తాను, చెప్తానని ఏదో చెప్పారు శ్రీనివాస్. కానీ ఆ చర్చ జరుగుతుండగానే ఫోన్ వచ్చింది, రేపు అది జరగదు, దుబాయ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు మీరేం మాట్లాడొద్దు, నేను వచ్చిన తర్వాత చూసుకుంటానన్నారు అని దానికి బ్రేక్ వేశారు. అంటే ఇలా జరుగుతుందంటే దాని అర్థం ఏంటంటే అంతర్గతంగా తీవ్ర మథనం జరుగుతుంది. దీని అర్థం ఇంకా మాట్లాడొద్దు, కొలికపూడి మీద ఎలాగో వేటేసి పంపించేద్దాం, ఇంకా ఆయనతో మాట్లాడడం అనవసరం అనే అభిప్రాయం దీని అర్థం కావచ్చు. ఆయన దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయి ఏంటి, అది ఒక సమస్య. కానీ కేశినేని చిన్ని అయితే చాలా సన్నిహితుడు, ముఖ్యంగా లోకేష్ బృందానికి. ఇప్పటికే కొంతమంది బయటకు వచ్చి ఆయన విమర్శిస్తూ మాట్లాడారు, చాలా తీవ్రంగా కూడా మాట్లాడారు. కొలికపూడైతే తగ్గేట్టుగా లేరు. నిన్న నేను చెప్పిన ఇంటర్వ్యూలో అయితే మీరు అన్నిటికీ తెగించేనట్టే కనపడుతున్నారు కదా అంటే, తెగించేనే ఉన్నాను, పిల్లి మేడలో గంట కట్టడానికే మాట్లాడుతున్నాను, ఇలాంటివి ఆయన చెప్పాడు. సో ఇక్కడ ప్రమోద్ 2 అంశాలు, పార్టీలో ఎలా సర్దుబాటు చేసుకుంటారు అనేది ఒకటైతే, ఇద్దరు ప్రజాప్రతినిధులుగా ఉండి అవినీతి, డబ్బులు తిన్నారు, పదవులు అమ్ముకున్నారు, ఇలాంటి ఆరోపణలు, మాఫియా ఆరోపణలు ఇవన్నీ చేసుకుంటుంటే దీని ప్రజలకు ఏం సంజాయిషి చెప్తారు? ఏం చెప్పాలి కదా, చెప్పాల్సిన బాధ్యత ఒకరికి ఉంది కదా. అలాగే మీరు అన్నట్టు శ్రీకాళహస్తిలో శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి అనుకుంటా, ఆయన మమ్మల్ని ఏదో చంపడానికి ప్రయత్నించాడు, మా దగ్గర వీడియో దొరికిందని జనసేన వాళ్ళు అదొకటి బయట పెట్టారు. నెల్లూరు జిల్లాలో అంటే కందుకూరు ఇన్సిడెంట్లో కూడా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే దీనిగా ఉన్నారు. నిన్న తునిలో కూడా ఒక ఘటన జరిగితే అతను ఏదో ప్రాణాలు తీసుకున్నాడు అన్నారు. అంటే ఇవి కొన్నే నేను చెప్పింది. నారాయణ అక్కడ విమర్శ, ఇప్పుడు వర్మ పిఠాపురంలో వర్మను 0 చేశామని నారాయణ అన్నారు అని ఒక వార్త వస్తే, తర్వాత ఆయన వర్మను చేయలేదు, వివాదాలు 0 చేశానని నేను చెప్తే నన్ను వక్రీకరించారు. అంటే వివాదాలు 0 చేయటం అంటే కూడా ఆయన పెట్టే వివాదాన్ని 0 చేయటమే కదా. కాబట్టి మొత్తం నియోజకవర్గాల వారీగా చూస్తే కృష్ణా జిల్లాలో, ముఖ్యంగా విజయవాడలో ఇంతకు ముందు నుంచి కూడా వర్గాలు, ముఠాలు ఉన్నాయి, అది అందరికీ బహిరంగ రహస్యమే. సో ఇప్పుడు ఒక్కసారిగా కొలికపూడి దీన్ని చాలా తారస్థాయికి తీసుకొని పోయారు.
ఈ విషయంలో కూడా దృఢంగా వ్యవహరించకపోతే, ఖచ్చితమైన వైఖరి తీర్చుకోకపోతే మటుకు వీళ్ళు శాసనసభలో కూడా అడిగారు. ఉదాహరణకు కొన రవికుమార్ లాంటి వాళ్ళ మీద వీళ్ళు విసుకోవటం, లేకపోతే కొన్ని సందర్భాల్లో జనసేన ఆగ్రహించటం చాలా జరుగుతున్నాయి. గతంలో ఇంతగా లేవు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్కువగా ఉన్నాయి, పట్టు ఎందుకు సడలుతుంది అనేది ఒకటైతే, కూటమిగా ఉండడం వలన, మూడోది పోటీ చాలా ఎక్కువగా ఉందా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వస్తున్నాయి. చంద్రబాబు కూడా చాలాసార్లు వీడియో కాన్ఫరెన్సుల్లో, మంత్రివర్గ సమావేశాల్లో కూడా క్లాస్ తీసుకున్నారు అయిపోయిన తర్వాత లేకపోతే ముందు అని మనం వింటున్నాం. అంటే ఆయన కూడా చాలా అసంతృప్తిగానే ఉన్నారు, వ్యవహారాలు బాగాలేవని భావిస్తున్నారు అనేది స్పష్టమవుతుంది. దీని మీద మరి ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది. విశాఖపట్నంలో ఉదాహరణకు ఆ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ భూముల సమస్యలు ఏమైనా ఎత్తితే దీని మీద ఒక దర్యాప్తు సంఘాన్ని నియమించండి స్పీకర్ అయిన పాత్రడే అడిగారు. ఇంక చెప్పాలంటే ఇది ఒక పెద్ద పరంపర. మరి ఇన్ని సమస్యలు వస్తుంటే ప్రజలకి ఏం చెప్తారు? రెండోది జవాబుదారీతనము, సమన్వయం ఎక్కడ లోపిస్తుంది? గతంలో చంద్రబాబుని అనేవాళ్ళు, ఆయన ఎప్పుడు పరిపాలన తప్ప పార్టీని పట్టించుకోరని. ఈసారి అలా కాదు, నేను బాగా పట్టించుకుంటానని ఆయన చెప్పాడన్నారు. కానీ ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కథ మొదటికి వస్తూ ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఓకే రవి గారు.